తాను రాజకీయాలు చేయడానికి ఎమ్మెల్సీగా పోటీ చేయడం లేదని, కేవలం నిరుద్యోగ యువతకు అండగా ఉండేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్లో ఉమ్మడి కరీంనగర్ స్థాయి యువజన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. రానున్న రోజుల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడడమే లక్ష్యంగా యువత కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అద్భుతంగా ముందుకు సాగుతోందని అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యత తప్పక ఉంటుందని, కరీంనగర్ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయడం శుభ పరిణామమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సర్కార్ చేసే అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. మిగతా వాళ్ళకి ఇవ్వకూడదు అన్నది ఆ ప్రభుత్వాలు విరుద్ధంగా చేసినాయి. మన ముఖ్యమంత్రి గారు రాగానే మొన్న 10 రోజుల కింద యూనివర్సిటీ ప్రొఫెసర్లందరికీ 5 సంవత్సరాల ఎక్స్టెన్షన్ సర్వీస్ చేసి ఉన్నారు. ఇది మనం ఎందుకు ఎంకరేజ్ చేయాలి, ఎందుకు మనం ఇట్స్ రైట్ అంటున్నామంటే, యూనివర్సిటీలో అంత ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అంత ఈజీగా దొరకరు. పిహెచ్డీలు హోల్డర్ చాలా ఉంటారు. బట్ ఒక 30 ఏళ్ళు టీచింగ్ చేస్తూ ఉన్న ప్రొఫెసర్ ఇంకా కొద్ది రోజులు పిల్లలకు సర్వీస్ అందిస్తున్నారంటే అది గొప్ప విశేషంగా మనం భావించి ఉండాలి. ఈ రకంగా మన ముఖ్యమంత్రి గారు చేస్తున్న 55,000 ఉద్యోగాలు ఈ ఏడాదిలో మనం చేసి ఉన్నారు. ఇంతవరకు ఎవరు కూడా ఇంత స్పీడ్ రిక్రూట్మెంట్ అనేది జరగలేదు. అంటే మన ముఖ్యమంత్రి గారు 2020లో 6 బంతుల్లో 6 సిక్సర్లు కొడుతున్నారు. ఒకసారి మనం అందరం గట్టిగా చెప్పాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ఎస్, ఈ రకంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి. కాంగ్రెస్ యొక్క గొప్పతనాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మన నాయకుల యొక్క గొప్పతనాన్ని ముందుకు తీసుకెళ్ళి రాబోయే రోజుల్లో ప్రతి దానిలో మనం విజయం సాధించే దగ్గర వెళ్ళాలి. ఇవాళ నేను పొద్దున్నే మన తెలంగాణ యూనివర్సిటీ NSUI వారే నాకు కాల్ చేశారు. సార్, మేము మీ దగ్గరికి వస్తున్నాం, మా టీం అంతా అని చెప్పేసి. మీరు వస్తున్నారు కరెక్టే, కానీ మీ తెలంగాణ యూనివర్సిటీకి ఏం కావాలి బాబు, నాకు ముందు చెప్పండి అని చెప్పాను. ఎక్కడికి వెళ్ళినా నేను ముందు సమస్యలు తెలుసుకుంటున్నాను. ఎందుకంటే ఖచ్చితంగా గెలిచిన తర్వాత ఇప్పుడు ఎలా అయితే మన ముఖ్యమంత్రి గారు చాలా చక్కగా చేస్తున్నారో, ఖచ్చితంగా నా బాధ్యత కూడా ఈ లిస్ట్ అంతా ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టి అవన్నీ చేపించాలన్న ఒక ఉద్దేశంగా నేను ముందుకు వెళ్తున్నాను. వాళ్ళు చెప్పి ఉన్నారు, సార్ శాతాన యూనివర్సిటీలో మాకు ఒక గవర్నమెంట్, తెలంగాణ యూనివర్సిటీలో మాకు కూడా ఒక గవర్నమెంట్ ఇంజనీరింగ్ కావాలి సార్, అసలు మా జిల్లాలో గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ లేదు అని వాళ్ళు చెప్తున్నారు. మాకు ఒక గర్ల్స్ హాస్టల్ బిల్డింగ్ కావాలి సార్ తెలంగాణ యూనివర్సిటీలో అని వాళ్ళు చెప్తున్నారు. ఈ రకంగా ఖచ్చితంగా మన తెలంగాణ అండ్ శాతవన యూనివర్సిటీలను హైదరాబాద్లో ఉన్న ఉస్మానియాకి ధీటుగా తీసుకెళ్తాను నేను ముందు రోజు నుంచి చెప్తున్నాను. ఖచ్చితంగా ఆ దిశగా నేను అడుగులు వేస్తుంటాను. ఇవాళ నేను చెప్తున్నాను, నరేందర్ రెడ్డి గారు రాజకీయంలోకి వచ్చింది ఎమ్మెల్సీ గెలవడం ఒక ప్రధాన అంశం. ఒకటే ఏదో ఎమ్మెల్సీ అని కాదు, ఖచ్చితంగా మీలాంటి యువకులను ఎంకరేజ్ చేసి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ని యువ కాంగ్రెస్, ఇవాళ భారత్ ఎలా అయితే యువ భారత్ అని చెప్తున్నారో, కాంగ్రెస్ అనేది యువ భారత్ అని మనం ఒక 5-6 సంవత్సరాలు చూపించాలంటే మీరందరూ కూడా ఎమ్మెల్యేలుగా ఎదగాలి. మిమ్మల్ని ఆ దిశగా తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా మీ అందరికీ నేను చేదోడు వాదోడుగా ఉంటాను. ఇప్పుడే బ్రదర్ చెప్పి ఉన్నాడు, రాబోయే లోకల్ బాడీస్ ఎన్నికల్లో అన్నారు. రాబోయే లోకల్ బాడీసే కాదు, ఖచ్చితంగా రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల వరకు మీరందరూ ఆ దిశగా అడుగులు వేయాలి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జరుగుతుంది. ఇది యువ కాంగ్రెస్, యువ భారత్, యువ కాంగ్రెస్ అని మనం ప్రూవ్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. కాబట్టి ఇన్ని ఉద్యోగాలు కల్పించిన మరి మన తెలంగాణలో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఎన్నికల్లో ఎందుకు ఓటేయాలన్న ప్రశ్న రానే రాదు. దాన్ని ఒక చక్కగా వివరించగలిగే పరిస్థితి మనకు ఉండాలి. ఇవాళ ప్రమోషన్లు కావచ్చు, ట్రాన్స్ఫర్లు కావచ్చు, మిగతా ఏదైనా కావచ్చు, ఇంత గొప్పగా ఇంత తక్కువ సమయంలో మరి ఇంత లోటు బడ్జెట్తో నడుస్తున్నా మరి ఆలోచించకుండా ఇవాళ జరుగుతున్నాయి. గత ప్రభుత్వంలో మీరు చూసి ఉంటారు, గవర్నమెంట్ ఉద్యోగులు ఒకరికి 10వ తేదీ ఒకరికి 15వ తేదీ ఈ రకంగా సాలరీస్. ఇవాళ మరి అదే లోటు బడ్జెట్తో ఉన్నా మరి మన ముఖ్యమంత్రి గారు రాగానే మరి 1వ తారీఖు నాడు జీతం పడుతున్నది. అది మన కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనం, ముఖ్యమంత్రి గారి యొక్క గొప్పతనం. ఇది మనం వివరించగలగాలి మార్కెట్లో. అలాగే నరేందర్ రెడ్డి గారు ఎందుకు వేయాలన్నప్పుడు కూడా చెప్పాలి. మన ఈ 4 జిల్లాల్లో ఖచ్చితంగా ఆ కార్పొరేట్ కాలేజీలు ధీటుగా ఒక మామూలు స్థాయి నుంచి వచ్చి మన పేరెంట్స్కి హైదరాబాద్కు వెళ్లకుండా తక్కువ ఫీజుతోనే ఇక్కడ మరి IIT నీట్ కోచింగ్ అందించాడు. 5,000 మందికి ఉపాధి వల్ల ఆల్ఫోర్స్లో జరుగుతున్నది. 5,000 ఎక్కడి నుంచో రాలేదు. 5,000లో ఎంత లేనా 4,500 ఈ 4 జిల్లాలో పుట్టిన తెలంగాణ బిడ్డలు మాత్రమే. మరి ఒక మనిషి ఏం చేశాడంటే